Good morning everyone. Hello my dear student. Good morning everyone. Today I discuss about how to produce the electric field given any coil. You see we are applied the voltage V here. Whenever apply the voltage V, the electrons flow in the coil. Here generating magnetic fields. It is creating for North Pole and South Pole. So here produce the electric field. So the yellow color is the ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ చూడండి, ఇక్కడ వి అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు మనకు ఇట్లా ఎలక్ట్రాన్ అనేది ఈ కాయిల్ గుండా మనకు ఏమవుతుంది, ఈ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంది. ఆ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫీల్డ్ అనేది ఇట్లా టైం ఇంక్రీజ్ అయ్యకొద్ది మనకి ఏమవుతుంది, వోల్టేజ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఇక్కడ ఫీల్డ్ అనేది మనకు జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా జనరేట్ అయ్యే విధానాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఇదంతా కలిపి ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కలిపి ఎలక్ట్రిక్ ఫీల్డ్గా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వి అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇది స్విచ్చెస్ అంటారు. స్విచ్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఎలక్ట్రాన్ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే డైరెక్ట్ డైరెక్షన్ నుంచి ఎలక్ట్రాన్ ఫ్లో అయినప్పుడు వీటిని టర్న్స్ అంటారు. ఇదంతా కాపర్ వైర్ యొక్క టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత అయితే ఎక్కువ ఉంటుందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అంతే ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, యానిమేషన్ మీరు చూసినట్లయితే బాగా అర్థమవుతుంది మీకు. ఓకే, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో కాబట్టి మనకి స్విచ్ ఆన్ అయితే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, ఇట్లా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. యు సీ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు వెన్ ఎవర్ ఇంక్రీజ్ ద టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కరెంట్ అనేది బాగా పాస్ అవుతూ ఉంటే ఇక్కడ ఫీల్డ్ అనేది బాగా జనరేట్ అవుతూ పోతుంది అనమాట. అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద కర్వ్ లీనియర్, అంటే ఇట్లా లీనియర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమి, టైం ఇంక్రీజ్ చేయే కొద్దీ ఫీల్డ్ అనేది, అంటే ఇది ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇవి ఎన్ని ఉన్నాయి నీకు ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనుకోండి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది లైన్స్ ఉంటాయి కదా, ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ కర్వ్ కూడా ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫీల్డ్ అనేది ఎక్కువ పెరుగుతూ పోతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ కర్వ్ డిక్రీజ్ అయ్యింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ అనేది డిక్రీజ్ అయ్యింది అనుకోండి, ఈ గ్రాఫ్ కూడా ఏమవుతుంది, ఫీల్డ్ అనేది కూడా డిక్రీజ్ అవుతూ పోతుంది. దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యేటప్పుడు కర్వ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది వై యాక్సిస్ పైన కరెంట్ పెట్టుకుంటాము, ఎక్స్ యాక్సిస్ పైన టైం అనేది మనం తీసుకుంటాం. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్. సో చూడండి, ఇప్పుడు దీనిలో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో కాలేదు కాబట్టి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు లేదనమాట. కాబట్టి ఆ కర్వ్ జీరో స్టేజ్లో ఉందని అర్థం. ఏమవుతుంది, నీకు డిక్రీజ్ అవుతుంది. అంటే టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో కాలేదనుకోండి, మనం యాక్చువల్గా మనకు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ ఫస్ట్లో ఫ్లో అవుతుంది అనుకోండి, ఆవిడ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ స్విచ్ ఆఫ్ అయినప్పుడు కూడా కొద్దిగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ కాయిల్స్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కానీ సర్టన్ టైంకి ఏమవుతుందంటే నెమ్మదిగా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ పోతుంది, లాస్ట్కి జీరో స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేస్తే సమ్ పీరియడ్ వరకు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ ఎలిమెంట్లో ఉంటుందన్నమాట, ఈ కాయిల్లో ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే, మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అంటే చూడండి, ఇండక్టర్స్ అనేది మనకు 1 by 1 ఒకదాని పక్కన ఒకటి ఇండక్టర్స్ కనెక్ట్ చేస్తూ పోయినట్లయితే దీన్ని సిరీస్ అంటారు, దీన్ని ఇండక్టర్స్ సిరీస్ అంటారు. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ 2 టెర్మినల్స్ ఇవి. ఓకే, ఇక్కడ L1 L2 అండ్ L3 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. హియర్ అప్లైడ్ వోల్టేజ్ V. The V1 is drop in the L1 and V2 is the drop in L2 and V3 is the drop in L3. సో దీన్ని ఈ సిరీస్ ఇండక్టర్స్ అంటారు. ఓకే, చూడండి, మనకు సిరీస్లో మనకు ఆ ఇండక్టర్స్ సింబాలికల్గా అట్లా రిప్రజెంట్ చేస్తారు. దీన్ని సిరీస్ అంటారు. చూడు, ఇదంతా కలిపి ఎలా ఉంది నీకు, సిరీస్ అనమాట. మళ్ళీ దీనికి అట్లాగే పక్కనే సిరీస్లో కనెక్ట్ చేసినాం. ఇక ఫీల్డ్ అనేది ఎలా అవుతుంది, ఇది ఇట్లా జనరేట్ అవుతూ అవుతుంది. అంటే ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. ఇవన్నీ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఇక్కడ V అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు I అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు
L1 అనే ఇండక్టెన్స్, ఇది L2 అనే ఇండక్టెన్స్ అనుకుందాము. దానిలో ఫ్లో అయిన యొక్క ఫీల్డ్ మనం ఈ ఫీల్డ్ అంతా ఫస్ట్ ఈ టర్న్స్ ఏవైతే ఉన్నాయో SN, నెక్స్ట్ ఇక్కడ ఇదొక ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ రెండు ఏం చేస్తాము టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దీన్ని ఏమంటారంటే ఇండక్టర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటారు, ఇండివిజువల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. నెక్స్ట్ వచ్చి ఇండక్ట్రిక్ ఫీల్డ్, మొత్తం ఈ ఫీల్డ్ అంతా కలిపి రెండు కలిపి జనరేట్ అయిన చేసిన ఫ్లక్స్ ఇదనమాట, ఇదంతా ఈ కర్వ్స్ లైన్స్ అన్నీ కూడా. ఓకే, దిస్ ఈజ్ ద సిరీస్లో మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇండక్టర్స్ ఇన్ సిరీస్ ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఒకదాని పక్కన ఒకటి కనెక్ట్ చేస్తూ పోయినట్లయితే దాన్ని ఇండక్టెన్స్ ఇన్ సిరీస్ అంటారు. ఓకే ఓకే ఇండక్టెన్స్ ఇన్ ప్యారలల్. ఇండక్టెన్స్ ఇన్ ప్యారలల్ అంటే చూడండి, ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో మనకు ఇండక్టర్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తూ పోతే దాన్ని ప్యారలల్ ఇండక్టర్స్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ ప్యారలల్ ఇండక్టర్స్ అంటారు అనమాట. అంటే మన రెసిస్టర్స్ ఏ విధంగా ప్యారలల్గా కనెక్ట్ చేస్తామో ఇక్కడ అదేవిధంగా ఇండక్టర్స్ని కూడా మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తూ వెళ్తాం అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇండక్టర్స్. ఓకే, కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇండక్టర్స్లో ఏముంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కరెంట్ I1, I అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు ఏమైంది, I1 కరెంటు, I2 కరెంటు, I3 కరెంట్గా డివైడ్ అయిపోయింది. అంటే వోల్టేజ్ అనేది ఇండక్టర్స్లో కాన్స్టెంట్గా ఉంటుంది, కరెంట్ మాత్రం డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, మీకు డెరివేషన్ పార్ట్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద ఇండక్టెన్స్ ఇన్ సిరీస్. ఇండక్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క కరెంట్ కానీ లేదా వోల్టేజ్ కానీ ఏ విధంగా ఉంటాయో, వాటి యొక్క టోటల్ ఇండక్షన్స్ ఎలా కనుక్కోవాలో మీకు ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హౌ టు కనెక్టెడ్ ద ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. సో ఇండక్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేసిన, రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేసిన కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. సో కాబట్టి రెసిస్టర్లో ఏ విధంగా ఉంటుందో ఇండక్టెన్స్లో కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1 ఏమి ఇక్కడ పాయింట్ నెంబర్ 1, కరెంట్ అనేది కాన్స్టెంట్ అంటే ఏమి, I ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు I3. సో కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో పాయింట్ నెంబర్ 2, ద వోల్టేజ్ ఈజ్ డివైడ్ అంటే V అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు L1 కొద్దిగా డ్రాప్ చేస్తుంది, L2ను అదే L3 అంటే L1 దగ్గర V1 ఉంటుంది. కాబట్టి వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. కాబట్టి ద టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఆల్ వోల్టేజ్ డ్రాప్స్. సో మనకు KVL కదా. సో కాబట్టి ఏమొస్తుంది, V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఓకే, సో అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారము ఇండక్టర్కి ఫార్ములా ఏం రాసుకోవచ్చు, V అంటే మనకు V అంటే ఏం రాసుకోవచ్చు అంటే L ఇంటూ di/dt రాసుకోవచ్చు, L ఇంటూ di/dt. సో V1 అంటే L1 di1/dt ప్లస్ L2 di2/dt ప్లస్ L3 di3/dtగా రాసుకోవచ్చు. ఓకే, సో దీనిలో I1, I2, I3 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము, సో I1, I2, I3 ప్లేస్లో I రీప్లేస్ చేసుకోవచ్చు, అంటే I రాసుకోవచ్చు. అటు L ఇంటూ di/dt దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు I1, I2, I3 ప్లేస్లో I రాసుకున్నట్లయితే di/dt కామన్ తీయండి, di/dt కామన్ తీస్తే L1 ప్లస్ L2 ప్లస్ L3. సో di/dt క్యాన్సిల్ అవుతూ L ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు, L1 ప్లస్ L2 ప్లస్ L3. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఈక్వలెంట్ ఇండక్టెన్స్. ఓకే, అదేవిధంగా మనకు వీటిలో కూడా మనకు ఎలా ఉంటుంది, కరెంట్ కానీ లేదా వోల్టేజ్ కానీ లేదా ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమి ఇక్కడ మనకు వోల్టేజ్ ఫార్ములా ఏమి, V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt, ఇదే కదా వోల్టేజ్ ఫార్ములా. జస్ట్ అదేవిధంగా కరెంట్ కనుక్కోవాలనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏం చేస్తారు, L మల్టిప్లై చేస్తుంది, వీళ్ళకి వస్తే డివైడ్ చేస్తుంది, ఇది dt, that is equal to di. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్
on both sides. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అక్కడ ఏమొస్తుంది నీకు డిఐ ఇంటిగ్రల్ ఇది 1/L v dt రాసుకోవచ్చు. 1/L ఇది ఇక్కడ రాశాను. ఓకే, ఇంకా 1 ఇంటిగ్రేట్ చేసి ఇంటిగ్రల్ 1 dx అంటే x కదా, అదేవిధంగా ఇక్కడ i ఉంది కాబట్టి i వస్తుంది. సో i ఈజ్ ఈక్వల్ టు 1/L v dt. సో కరెంట్ తెలుసు మనకు, వోల్టేజ్ తెలుసు. ఒకవేళ ఇన్ కేస్ పవర్ కనుక్కోవాలనుకోండి, పవర్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇంకా L ఇంటూ V ఇంటూ I కదా, ఏం రాసుకోవచ్చు, ఇది V ఇంటూ I. సో V అంటే ఏమి ఇక్కడ వోల్టేజ్, వోల్టేజ్ అంటే ఏమి అక్కడ L ఇంటూ di/dt ఇంటూ, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అంటే ఏమి ఇక్కడ 1/L ఇంటిగ్రల్ v dt. దిస్ ఈజ్ కాల్డ్ ఏ పవర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు L1 యొక్క పవర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. L1 యొక్క ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది నీకు, L1 యొక్క పవర్ కావాలంటే ఏమొస్తుంది మనకు, ఇక్కడ V1 తెలుసు, నెక్స్ట్ I1 తెలుసు. సో ఇక్కడ V1 I1 పెట్టేస్తారు, V1 I1 పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ V ఈజ్ ఈక్వల్ టు e⁻t అన్నాడు. V ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు ఇక్కడ e⁻t. సో దీని నుంచి మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, సో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో V అనేది e⁻t అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ఇది ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. ఏమి ఇక్కడ ఇండక్టర్స్ అనేటివి మనకు సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి అనుకోండి. అంటే క్వశ్చన్ను ఈ విధంగా ఇండక్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఓకే, ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేశాడు. ఓకే, ఇక్కడ మనకి ఇండక్టర్ వాల్యూస్ వచ్చి నీకు 1 హెన్రీ ఉందనుకో, 1 ఉంది. ఓకే, 1 హెచ్ ఉందనుకుందాం, 1 హెచ్. ఓకే, సో టోటల్ ఇండక్టర్ కావాలంటే మనం ఏం చేస్తాం, టోటల్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు L ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 1 + 1 అంటే L1 + L2 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 2. ఓకే, సో మనకి ఏం కావాలి, కరెంట్ కావాలి. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L అంటే ఏమి ఇక్కడ టోటల్ ఇండక్టెన్స్ ఇంటిగ్రల్ V అంటే ఏముంది ఇక్కడ e⁻t dt, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 e⁻tని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది నీకు e⁻tనే వస్తుంది. e⁻tని ఇంటిగ్రేట్ చేసి ఏమి e⁻t. సో మనకి కరెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, పవర్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి V ఇంటూ I. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I కాబట్టి V ఆల్రెడీగా మనకు తెలుసు కాబట్టి e⁻t. ఓకే, I అంటే ఏం తెలుసు మీకు 1/2 e⁻t. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు బేసిస్ ఈక్వల్ పవర్ చార్జ్ చేసుకోవచ్చా, సో 1/2 e⁻2 వాట్స్ పవర్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ విధంగా చేసుకోవాలి. ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ ఇలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మనకి ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ డిస్కస్ ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, థ్యాంక్ యూ. Hello my dear student, see the inductance are connected in parallel. ప్యారలల్గా ఇండక్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, మనకు రెసిస్టర్లో ఏ విధంగా బిహేవ్ చేస్తాయో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 1. ఓకే, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే V1 = V2 = V3 = V రాసుకోవచ్చు. అంటే V = V1 = V2 = V3. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు కరెంట్ అనేది డివైడ్ అవుతుంది కాబట్టి పాయింట్ నెంబర్ 2. సో I అనే కరెంటు I1 I2 I3గా డివైడ్ అయింది కాబట్టి I1 + I2 + I3. ద టోటల్ కరెంట్ కావాలంటే ఏమి I = I1 + I2 + I3. అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం, అంటే ఇండక్టర్లో ఓమ్స్ లా ప్రకారం I అంటే ఏం రాసుకోవచ్చు 1/L, ఫార్ములా ఏమి 1/L v dt రాసుకోవచ్చు.
ఓకే I1 కావాలంటే ఏమొస్తుంది 1/L1 V1 dt ప్లస్ 1/L2 V2 dt ప్లస్ 1/L3 V3 dt రాసుకోవచ్చు. ఓకే సో వీటిలో మనకు V1 V2 V3 ప్లేస్లో మనము వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి V సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే V అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఓకే సో 1/L ఈజ్ ఈక్వల్ టు V dt ఇక్కడ V అనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే 1/L V dt దట్ ఈజ్ ఈక్వల్ టు V1 V2 V3 ప్లస్లో V సబ్స్టిట్యూట్ చేస్తే V dt కామన్ తీసుకోండి అక్కడ ఏమొస్తుంది మనకి ఇంకా L1 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 సో V dt క్యాన్సిల్ అప్పుడు V ఈజ్ ఈక్వల్ 1/L ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 1/L ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 ఓకే సో ఇక్కడ మనకి L కావాలి కాబట్టి 1/L దట్ ఈజ్ ఈక్వల్ టు LCM L1 L2 L3 ఫస్ట్లో ఇక్కడ రాసినప్పుడు ఏమవుతుంది మనకు L1 అవుట్ నెగ్లెక్ట్ చేయండి L2 L3 ప్లస్ ఇక్కడ ఏం చేస్తారు సెకండ్ టర్మ్ రాసేటప్పుడు L1 L3 నెగ్లెక్ట్ చేయండి L1 L2 సో మనకు L కావాలంటే L రెండు ఉల్టా చేస్తే మనకి ఏమొస్తుంది L1 L2 L3 క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం ఏమొస్తుంది ఇక్కడ L2 L3 ప్లస్ L1 L3 ప్లస్ L1 L2 దిస్ ఈజ్ ద ప్యారలల్ ఇండక్టర్స్ ఓకే ప్యారలల్ ఇండక్టర్స్లో మనకి L కనుక్కోవడానికి ఇది ఫార్ములా అనమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2 ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు ఓకే ఇలా కనెక్టెడ్ ఇది 2 అనుకోండి ఇది 3 అనుకున్నట్లయితే మనకు టోటల్ ఇండక్టర్ కనుక్కోవాలనుకోండి ఓకే ఇది వచ్చి sin t మనకి ఇచ్చాడు అనుకుందాం ఇదేమిది AC ఓకే sin t ఇచ్చాడు వోల్టేజ్ అనేది ఓకే సో మనకు ఇండక్టర్స్ అనేది ఎలా ఉంది మనకి ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేశాడు కాబట్టి ప్యారలల్ ఫార్ములా ఏమి L 1/L ఈజ్ ఈక్వల్ టు ఏమిది 1/L దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇది 1/2 ప్లస్ 1/3 సో మనకు కావాల్సింది L కాబట్టి 1/L LCM ఏమొస్తుంది 2 3 6 ఇది ఏమి 3 1 3 ప్లస్ 2 సో L ఈజ్ ఈక్వల్ టు 6/3 3 ప్లస్ 2 ఏమొస్తుంది 5 సో L వచ్చి మనకు అది వచ్చింది అనమాట ఓకే సో L వాల్యూ వచ్చింది ఒకవేళ అలాగే కరెంట్ కనుక్కోమన్నాడు అనుకోండి వాట్ ఈస్ ద కరెంట్ కరెంట్ అంటే ఏమి ఇక్కడ మనకు V వోల్టేజ్ అనేది ఇచ్చాడు V అనేది ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ V అనే వోల్టేజ్ మనకు ఇచ్చాడు అనుకుందాం సో V ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు నీకు మనకు కరెంట్కి ఫార్ములా ఆల్రెడీగా మనకు తెలుసు కరెంట్కి ఏమి 1/L L అంటే ఏమొచ్చింది నీకు 6/5 ఇంటిగ్రల్ sin t dt సో I ఈజ్ ఈక్వల్ టు 5/6 sin t ని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకి మైనస్ కాస్ t I ఈజ్ ఈక్వల్ టు 1/L V dt I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు minus 5/6 cos t దిస్ ఈజ్ ద కరెంట్ ఓకే నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి పవర్ సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి V ఇంటూ I కదా V ఇంటూ I సో V ఇంటూ I సో పవర్ ఈజ్ ఈక్వల్ టు V అంటే ఆల్రెడీగా మనకి ఇచ్చాడు వాడు sin t ఇచ్చాడు ఇదేమి వచ్చింది ఇక్కడ -5/6 cos t ఓకే దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి మల్టిప్లై చేసి ఏమొస్తుంది -5/12 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే 2 sin t cos t అవుతుంది కాబట్టి దీన్ని sin 2t గా రాసుకోవచ్చు
వాట్స్. ఓకే, ఇంత పవర్ అనేది మనకి ఆ సర్క్యూట్లో ఉంది. సో మనకి ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండక్టర్ సిరీస్ చెప్పాను, ఇండక్టర్స్ ప్యారలల్ చెప్పాను. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్, కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will discuss capacitors in parallel, capacitors in parallel. Okay, thank you.